మెదక్ జిల్లా రేగోడు కస్తూర్బా హాస్టల్లో ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. భోజనం విఘటించి 25 మంది విద్యార్థులు అనారోగ్యానికి గురయ్యారు. విద్యార్థులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. మీరందరూ ఇల్లు కాల్సిన అవసరం లేదు కదా. మెదక్ జిల్లా రేగోడు కస్తూర్బా హాస్టల్లో ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. భోజనం విఘటించి 25 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. విద్యార్థులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. మెదక్ జిల్లా రేగోడు కస్తూర్బా హాస్టల్లో ఫుడ్ పాయిజన్కి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు ఫోన్లలో అందిస్తారు. రాజు, మెదక్ జిల్లా రేగోడు మండలంలో కస్తూర్బా గాంధీ పాఠశాలలో రాత్రి భోజనం చేసిన విద్యార్థులకు 20 మంది అస్వస్థత గురయ్యారు. రాత్రి ఎగ్ పుల్స్ తో తిన్న కారణంగా జరిగిందని చెప్పి అయితే స్థానికులు చెప్తా ఉన్నారు. అదేవిధంగా అధ్యాపకులు కూడా కొంతమంది ఎక్స్టర్నల్ ఎగ్జామ్స్ కి వచ్చినటువంటి అధ్యాపకులు కూడా కొంతమంది 4 అధ్యాపకులు కూడా అస్వస్థత గురైనట్టుగా చెప్తా ఉన్నారు. మొత్తానికి 25 మంది ప్రస్తుతానికి విద్యార్థులు అయితే స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతా ఉన్నారు. మరి వారైతే ప్రస్తుతం క్షేమంగా ఉన్నట్టుగైతే అధికారులు చెప్తా ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ దానికి సంబంధించిన పూర్తి స్థాయిలో పోలీసులు, రెవెన్యూ అధికారులు అంతా కూడా చేసి విచారణ చేస్తా ఉన్నారు. కల్తీ ఆహారం జరిగిందా, ఏమైనా నిజంగానే బలిగిడ పడిందా అనే విషయం పైన విచారణ చేస్తా ఉన్నారు. మరికొద్ది సేపట్లో దానికి సంబంధించిన పూర్తి వివరాలు వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. మొత్తానికి ఇప్పుడైతే విద్యార్థులు అటు అధ్యాపకులు పూర్తి స్థాయిలో చేర్చగా ఉన్నట్లయితే మనకు అధికారులు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ రాజు. ఇల్లు కాల్సిన అవసరం లేదు కదా.